ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్. మనం అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్నటి వరకు కూడా అక్కడ వేరే అభ్యర్థికి ఆల్రెడీ ఇచ్చిన పరిస్థితి, పూర్తి స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పటికే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ టీడీపీని బలోపేతం చేసే దిశగా వెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా మీరు ఏ విధంగా ముందుకెళ్తారు సార్ మడకశిర నియోజకవర్గంలో గ్రామీణ స్థాయి నుంచి సీనియర్ నాయకులు, అన్ని పదవులు ఉన్నటువంటి నాయకులు, అందరి నాయకుల యొక్క సమిష్టి నాయకత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమిష్టి నాయకత్వంలో పనిచేయబోతా ఉన్నాం. ముఖ్యంగా మీ స్టాండ్ ఏమిటి? మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను తీసుకెళ్తారా, లేదంటే మీ ముఖ్య ఎజెండా ఏదైనా ఉందా? ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ప్రతి గడప గడపకు తీసుకెళ్తాం. అదేవిధంగా మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా ప్రజలకు తెలియజేసి వాటి పరిష్కారం కోసం మేము చేసేటువంటి ప్రయత్నాన్ని ఇంటింటికి తెలియజేస్తాం. ఇప్పటికి మీరు సమయం చాలా తక్కువ ఉంది సార్. ఆల్రెడీ ఇప్పుడు బీఫామ్ తీసుకున్నప్పుడు వచ్చారు. మీరు ఈ తక్కువ సమయంలో మీరు ఏ విధంగా మేనేజ్ చేసుకుంటారు? గ్రామీణ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ బలమైన నిర్మాణం కలిగినటువంటి పార్టీ. సో నాకున్నటువంటి బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. 2024 ఎన్నికలు ముఖ్యంగా మీ పార్టీ ఎన్ని సీట్లు సాధించబోతుంది? 140 సీట్లకు పైనే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. మనం చూస్తున్న మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు గారు చెప్తున్న పరిస్థితి, ఖచ్చితంగా 145 సీట్లు సాధిస్తామని తెలుగుదేశం పార్టీ తన బలంగా ఆయన చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ మడకశిరలో టీడీపీ వర్గాలు తమకు టికెట్ ఇవ్వలేదని నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాలపై చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. వారిని అందరినీ కలుపుకొని తాను ముందరికి వెళ్ళి ఖచ్చితంగా టీడీపీలో గెలిచే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నారు. 145 సీట్లతో చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకుంటామని చెప్పి ఎంఎస్ రాజు గారు తెలియజేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ.